దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి అల్పులమైన మనకు తోడుగా ఉంచి ఈ రెండవ దినం, ఈ రెండవ రాత్రి ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి అల్పులమైన మనకు ప్రభు ఇచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి, ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాము. ఈ రాత్రి రెండవ దినం ప్రభు నామాన్ని స్తుతించబోతున్నాం, ప్రభు నామాన్ని గణపరచబోతున్నాం. బలమైన ప్రార్థనలు, శక్తివంతమైన ప్రార్థనలు మనం చేయబోతున్నాం. ప్రభు అనేకమైన నూతన కార్యాలు నా జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం విశ్వసిద్దాం, ప్రభు నామాన్ని స్తుతిద్దాం, విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మొరపెడదాం. ప్రభు మన జీవితాల్లో ఆయన ఉపవాస ప్రార్థనల ద్వారా నూతనమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. నిన్నటి దినాన ప్రభు సన్నిధిలో మొరపెట్టడానికి ప్రభు కృప చూపుతూ వచ్చాడు. శక్తివంతముగా, ఉజ్జీవంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించే కృపను ప్రభు ఇచ్చాడు. ఈ రెండవ దినం ప్రభు సన్నిధిలో ఇటు రీతిగా మనం ప్రార్థించడానికి, ప్రభు కృపను పొందుకోవటానికి అల్పులమైన మనకు ప్రభు ఇస్తున్నట్టు గొప్ప అవకాశం బట్టి ప్రభును స్తుతిద్దాం. కళ్ళు ప్రతి ఒక్కరు ఏకీభవిద్దాం. ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రభు నామాన్ని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని గణపరుద్దాం. ఈ రెండవ దినం ప్రభు తన శక్తి కలిగిన కృప చేత, ప్రభు తన ఆత్మ బలము చేత మనల్ని నింపి, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థించే ఆత్మ చేత ప్రభు మనల్ని నింపి ఆయన మనల్ని బలపరచబోతున్నాడు. ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, సర్వ సృష్టికి ఆధారభూతుడని నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. కృపగల దేవా, దయగల తండ్రి, జాలిగల దేవా, ప్రేమగల తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం. ఉన్నతమైన మహోన్నతమైన కార్యాలు జరిగించే గొప్ప తండ్రి, ఈ రాత్రి నిన్ను స్తుతిస్తున్నాం. నాయన మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, మహిమాన్వితుడా నీ నామాన్ని గణపరుస్తున్నాం. గొప్ప తండ్రి, నీ వంటి గొప్ప దేవుడు, నీ వంటి పరిశుద్ధ దేవుడు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. నీ వంటి క్షేమాధారం మా జీవితాలు ఏది లేదు నాయన. ఈ రాత్రి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. అల్పులమైన మమ్ములను ఈ రెండవ దినం అయా మూడు రోజుల ఉపవాస ప్రార్థనల్లో, అర్ధరాత్రి ప్రార్థనలో ఈ రెండవ దినం మీ కృప చేత మమ్మల్ని నింపుతున్నందుకై, మీ బలమైన బాహువును మాపై కుంపునిస్తున్నందుకై తండ్రి నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నాయన అల్పులమైన మమ్మల్ని మీరు దర్శించండి. ఈ రాత్రి మీరు మాకు విడుదల ఇవ్వండి అయ్యా. ఈ రాత్రి మీరే మీ కృప చేత మమ్మల్ని దర్శించిన ఆయన అయ్యా. ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు, ఏర్పాటు లేని మా జీవితాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేకపరచుకున్న దేవుడు, మమ్మల్ని దర్శించిన దేవుడు, మాకు నీతి వస్త్రాలు ధరింపజేసిన దేవుడు, లోకము నుండి, పాపము నుండి, అపరాధం నుండి, అంధకార క్రియల నుండి మమ్మల్ని విడిపించిన దేవుడు, తప్పించిన దేవుడు, నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నామయ్యా. ఈ రాత్రి తండ్రి, లోకంలో ఉన్నవారిలాగా పాప బంధకాల్లో బ్రతుకుచున్న మా జీవితాలను ఈ దినం సరిచేస్తున్నందుకై అయ్యా, మీరు విడిపించినందుకై రక్షణ అనుభవంలోనికి, మారు మనసు అనుభవంలోనికి, నీతి అనుభవంలోనికి, పరిశుద్ధత అనే అనుభవంలోనికి అల్పులమైన మమ్మల్ని మీరు నడిపించినందుకై దేవా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నామయ్యా. ఈ రాత్రి తండ్రి నీ కొందనాలు ఆయన, మీరే మమ్మల్ని దర్శించండి, బలహీనత నుంచి విడిపించండి, ఆటంకముల నుంచి విడిపించండి, పోరాటాల నుంచి విడిపించండి, మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి. ఏ పోరాటాల చేత, ఏ నిందల చేత, ఏ అవమానాల చేత బాధించబడుతున్నామో యేసు నామములో మాకు విడుదల కలుగును గాక. ఎక్కడో రక్షణ వస్త్రం అయ్యా మురికి వస్త్రంగా మార్చుకున్న వారంగా ఉన్నాం. పాపము చేత, మలినము చేత అయ్యా, మచ్చల డాగుల చేత నింపబడిన వారంగా ఉన్నాం. యేసు నామంలో మా రక్షణ వస్త్రాన్ని ఉదుక్కుని అయ్యా, మీరు హిస్సోపు వంటి వారు, హిమము కంటే తెల్లగా మార్చువారు అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు మమ్మల్ని దర్శించండి అయ్యా. అయ్యా, మమ్మల్ని సరిచేయండి. మా నీతి మార్గాలను మీరు మమ్మల్ని నడిపించండి, భక్తి మార్గాలను మీరు మమ్మల్ని నడిపించండి, యథార్థమైన మార్గాలను మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా. ఉన్నతమైన మార్గంలో అల్పులమైన మమ్మల్ని మీరు నడిపించండి. ఈ రాత్రి మీరు మమ్మల్ని దర్శించండి అయ్యా. మా బలహీనత నుంచి విడిపించండి, పాప ఆలోచన నుంచి విడిపించండి, పాప తలంపుల నుండి అయ్యా, అపరాధం నుండి, దోషాల నుండి మీరు మమ్మల్ని విడిపించండి. అనేక విషయాల్లో అయ్యా నిలవబడుతున్నాం, అనేక విషయాల్లో నిలవబడుతున్నామని అనుకుంటున్నాం, అనేక విషయాల్లో గర్వపడటం లేదని అనుకుంటున్నాం, కానీ గర్వపడే వారంగా ఉన్నాం, అతిశయపడే వారంగా ఉన్నాం. నిలవబడుతున్నాం అనుకుంటున్నాం, కానీ పడద్రోయబడిన వారంగా ఉన్నాం. తండ్రి, ఈ రాత్రి మీరే సహాయం చేయండి అయ్యా. పడద్రోయబడినను నశించు వారము కాదు అయ్యా, వెలివేయబడిన అట్లా ప్రభువా, ఈ రాత్రి మేము నశించిపోకుండా, మేము పడిపోకుండా, మేము జారిపోకుండా, ఈ పాప లోకములో పాప బహిష్టమైన జీవితంని మేము అనుభవించకుండా నీ కృపను మా ఇళ్ళ కనపరుస్తూ నీతి మార్గములో మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకే నిన్ను స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నామయ్యా. నీ ఘనతయ్య, నీ ఘనతయ్య, నీకు మహిమయ్య. ఈ రాత్రి నిన్ను స్తుతిస్తున్నాం. మా కుటుంబాలకి అయ్యా, ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి మీరు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలయ్యా, మీరు ఇచ్చిన మారు మనసును బట్టి నీకు స్తోత్రాలయ్యా, మీరు ఇచ్చిన నూతన అనుభవాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా, నూతన స్వభావాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా.
పాపులమైన మాపై మీరు చూపిన మీ కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. కల్వరి సిలువలో మా కొరకు మీరు కార్చిన రక్తాన్ని బట్టి అయ్యా, మా కొరకు మీరు అప్పగించుకున్న అయ్యా విధానాన్ని బట్టి, అర్పించుకున్న విధానం బట్టి, సిలువ మరణానికి అప్పగించుకున్న విధానం బట్టి తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నామయ్యా. నీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రి నామని కొనియాడుతున్నామయ్యా. విలువ లేని మాకు విలువనిచ్చావయ్యా. అయ్యా, ఏ అర్హత లేని మాకు అర్హతనిచ్చావయ్యా. ఏ మంచి లేని మాకు మంచి జీవితాన్ని ఇచ్చావయ్యా. ఏ పరిశుద్ధత లేని మాకు పరిశుద్ధతనిచ్చావయ్యా. ఏ అయ్యా, నీ సన్నిధిలో ప్రార్థించడానికి కూడా అర్హత లేని మాకు ఎంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన తండ్రి, ఈ రాత్రి నువ్వు స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం నాయన. 50 దినాలు, ఈ 4వ సంవత్సరములో 50 దినాలు నాయన, ఈ చివరి దినములు, ఈ 49వ దినములో ఈ రాత్రి నిన్ను స్తుతించే ఈ 2వ అర్ధరాత్రి నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చినటి గొప్ప ధన్యతను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఏ అర్హత లేని, ఏ యోగ్యత లేని మా జీవితాలను మీరు దర్శిస్తున్నందుకే, విడిపిస్తున్నందుకే, మా జీవితాల్లో ఉన్న ప్రతి అంధకార క్రియలను, ఆటంక క్రియలను, అభ్యంతరాలను మీరు లయపరుస్తున్నందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, సరిచేయబడాలని ఆశపడుతున్నాం కానీ అయ్యా త్రొట్టిల్లిపోతున్న వారంగా ఉన్నాం. అయ్యా, నీతిని కలిగి ధరించుకొని బ్రతుకుతున్నాము ఆలోచన చేస్తున్నాం కానీ జారిపోయే వారంగా ఉన్నాం తండ్రి. క్రీస్తు అనే బండపై ఈ రాత్రి మీరు మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. అయ్యా, మా జీవితాలను స్థిరపరచండి అయ్యా. మీలో స్థిరపరచండి అయ్యా. మీలో అంటుకట్టండి అయ్యా. నీతి మార్గంలో అయ్యా మీరు మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. మా బలహీనత నుంచి విడిపించయ్యా. అంధకార క్రియ నుంచి విడిపించండి అయ్యా. పోరాటం నుంచి విడిపించండి అయ్యా. శోధల నుంచి విడిపించండి అయ్యా. బాధల నుంచి విడిపించండి అయ్యా. చాలిన దేవుడిగా మీరు తోడుండండి నాయన. అయ్యా, మీ కృపా సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచండి నాయన. బలహీనతలు ఎదిగి ఉన్న దేవుడు, ఆటంకములు, శోధన నుండి తప్పించండి అయ్యా. ఈ రాత్రి మీరే మీ బలమైన బాహు చాపండి. నీవు నా సేవకుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని అని నేను నీతో చెప్పి ఉన్నాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయము చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందునని అనేక దినాలు, 50 దినాలు మీరు మాతో వాగ్దానం చేసిన ఈ వాక్కు మా జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఏ విషయాల్లో భయపడుతున్నాం, ఏ విషయాల్లో కృంగిపోతున్నాం, ఏ విషయాల్లో జారిపోతున్నాం, ఏ విషయాల్లో అనాలోచనగా అయ్యా నీ సన్నిధిలో బ్రతుకుతున్నాము, యేసు క్రీస్తు నామం పేరట ఈ రాత్రి మీరు మమ్మల్ని దర్శించండి. నీతి మార్గంలో, పరిశుద్ధ మార్గంలో మీరు మమ్మల్ని నిలవబెట్టండి అయ్యా. భక్తి మార్గంలో మీరు మమ్మల్ని నిలవబెట్టండి అయ్యా. అయ్యా, మా జీవితాలను సరిచేయండి అయ్యా. మా అంతరంగంలో నూతనమైన మనస్సు, నూతనమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నాము, ఏ విషయాల్లో చేతకాని వారంగా ఉన్నాము, ఏ విషయాల్లో అయ్యా అపరాధాల్లో, పాపములో అయ్యా పడిపోతున్న వారంగా ఉన్నాము, యేసయ్యా ఈ రాత్రి మీరే దర్శించండి. నీ నామంలో, నీ సన్నిధిలో మొరపెడుతుండగా, నీ సన్నిధిలో ఏకీభవిస్తుండగా, నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా అయ్యా మా ప్రతి వారి కన్నుల బాష్ప బిందువులు ఈ రాత్రి మీరే తుడిచివేయండి అయ్యా. తుడిచివేయండి అయ్యా. నీ ప్రజలకు విడుదలయ్యా. నీ ప్రజలకు క్షేమం ఇవ్వయ్యా. అయ్యా, నీ బిడ్డలమైన మాకు అయ్యా సంపూర్ణమైన విడుదల చేత మీరు మమ్మల్ని నింపండి నాయన. మా బాధను చూస్తున్న దేవుడు, ఆయన బాధపడు వారి బాధను చూసి తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు. అయ్యా, మీరు బాధను చూస్తున్న దేవుడు, మా శ్రమను చూస్తున్న దేవుడు, మాకు వస్తున్న పరిస్థితులు, మాకు వచ్చిన నిందలు, అవమానాలు ప్రతిదీ చూస్తున్న దేవుడు. మాకు విడిపించాలని, మాకు విడుదల ఇవ్వాలని, మాకు స్వస్థత ఇవ్వాలని, మాకు ఆరోగ్యం ఇవ్వాలని, దీర్ఘకాలిక రోగాల నుండి విడిపించాలని మా కొరకు ఎదురు చూస్తున్న దేవుడు. బాధను చూసి వేదన చెందుతున్న దేవుడు, మా కన్నీరు చూస్తున్న దేవుడు నాయన. ఈ రాత్రి నిన్ను స్తుతిస్తున్నాం. మా కన్నుల ప్రతి బాష్ప బిందువును మీరు తుడిచివేయండి ఈ రాత్రి. ఎంతమంది ఏ దుఃఖముతో, ఏ వేదనతో ఉన్నా, ఏ పోరాటాల చేత ఉన్నా, ఏ బాధల చేత మేము బాధించబడుతున్నాము, ఏ శ్రమలు, ఏ నిందలు, అవమానాలు, ఏ దయ్యపు కట్లు, సాతాను కట్లు, పోరాటాలు మా జీవితాల్లో అయ్యా ఉన్నాయో యేసు నామములు మీరు విడిపించండి. విడుదలయ్యా, విడుదలయ్యా. నీ ప్రజలమైన మాకు విడుదల, నీ బిడ్డలమైన మాకు విడుదల, సంపూర్ణమైన క్షేమం చేత మీరు మమ్మల్ని నింపండి దేవా. తండ్రి, నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాం అయ్యా. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ అయ్యా. మా కుటుంబాలని ఈ రాత్రి మీ చేతులకు ఎత్తిపడుతున్నాం. మా కుటుంబాలని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి క్షేమం ఇవ్వండి. మా కుటుంబం ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వండి. మా కుటుంబానికి నెమ్మది ఇవ్వండి. మా కుటుంబంలో ఉన్న వారందరికీ నీ మేలు చేత నింపండి అయ్యా. ఏ బలహీనత చేత ఉన్నా, ఏ అనారోగ్యాలతో, ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఏ నిందలతో అయ్యా, ఏ బాధల చేత బాధించబడుతున్నా మా కుటుంబాలకు క్షేమము కలుగును గాక. మా కుటుంబాల్లో ఆరోగ్యం కలుగును గాక. మా కుటుంబాల్లో నెమ్మది కలుగును గాక. దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ రాత్రి నీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. మా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా కుటుంబ జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. తండ్రి, నీకు మహిమకరంగా మీరు నడిపించండి. నీ చిత్తానుసారంగా మీరు నడిపించండి. నీ బలమైన బాహు చూపించండి. నీవే చాలన దేవుడిగా తోడుండండి. మా కుటుంబాలకు విడుదల ఇవ్వయ్యా. విడుదలయ్యా, ఈ రాత్రి విడుదలయ్యా.
సంపూర్ణమైన విడుదల చూచుదుముగాక ఈ రాత్రి. తండ్రి నేను స్తుతిస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలు మా జీవితాలు నిష్ప్రయోజనంగా ఉండద్దు నాయన. ఈ ఉపవాసాల ప్రార్థనల ద్వారా మేము మేలు పొందుకోవాలా. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మేలు చేత నింపబడాలా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మేలైన కార్యాలు మేము చూడాలా. నీ ఆశ్చర్య కార్యాలు, నీ అద్భుత కార్యాలు, నీ మహిమ కలిగిన కార్యాలు మేము రుచి చూడాలయ్యా. అట్టి ఆత్మ చేత మీరు మమ్మల్ని నింపండి. ఈ ఉపవాసాలు మీరే మమ్మల్ని దర్శించండి అయ్యా. దర్శించండి అయ్యా. ఈ రాత్రి నీ బిడ్డలమైన మమ్మల్ని దర్శించండి అయ్యా. దర్శించండి అయ్యా. దర్శించండి అయ్యా. విడుదల ఇవ్వండి అయ్యా. మీ బాహుబలం చాపండి అయ్యా. మీ కృపాసన్ని తోడుగొచ్చండి అయ్యా. అయ్యా ఏ విషయాల్లో అయ్యా కృంగుదల, అవమానాలు, నిందల, అవమానాలు, పోరాటాలను బట్టి కృంగిపోతున్నామో, వ్యాధి బాధలను బట్టి, సమస్యలను బట్టి, పోరాటాలను బట్టి, రోగాలను బట్టి కుమిలిపోతున్నామో, నయం కాని జబ్బుల చేత అయ్యా, తాత్కాలిక అయ్యా మానసిక రోగాల చేత బాధించబడుతున్నాము, సూటిపోటి మాటల చేత హేళన చేయబడి దుఃఖపడుతున్నాము. యేసు నామములో మమ్మల్ని మీరు దర్శించండి అయ్యా. ప్రతి బలహీనత నుంచి విడిపించు. ఈ దినం నాయన ఏ పోరాటాల చేత ఉన్న, ఏ నిరుత్సాహంలో, నిస్పృహలో ఉన్న ఎండిపోయిన మా జీవితాలను అహరోను కర్ర చిగుర్చినట్లుగా ఈ ఉపవాస ప్రార్థనలో అయ్యా మా కర్రలు మా జీవితాన్ని చిగురింపచేయండి. మరలా ఆరిపోయిన మా బ్రతుకులను వెలిగింపజేయండి. మరలా అనేకులకు ప్రయోజకులముగా, నిష్ప్రయోజకులమైన మా జీవితాన్ని అనేకులకు ప్రయోజనకరంగా మీరు మమ్మల్ని మార్చండి అయ్యా. ఓటి కుండ వంటి మా జీవితాలను నిండు కుండల వల్లే మీరు మార్చండి ఈ రాత్రి. అయ్యా అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. కుమ్మరి చేతిలో మట్టి విడిపోగా మరలా తనకి ఇష్టమైనట్టుగా మరి యొక్క పాత్రను చేసినట్లు ఈ దినం పడిపోయిన మా జీవితాలను మరలా సరిచేయమని ప్రార్థిస్తున్నాం. మరలా నూతన స్వభావాన్ని మీరు మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. నూతనమైన రూపాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అర్హమైన పాత్రగా, ఉపయోగపడే పాత్రగా, రాజు చేతిలో ఉన్న ఘనత వహించిన పాత్ర వలె ఈ రాత్రి మా ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు మార్చుమని రబా సఖారాలరా రికందురు యారవా సి రిబారా కారాలరబవ పరిశుద్ధాత్ముడ నేను స్తుతిస్తున్నాం. రాజు చేతిలో ఉన్న మహిమ కలిగిన పాత్రగా, నీకు ఉపయోగపడే పాత్రగా ఈ దినం మీరు మమ్మల్ని మలుచుమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాం. ఎంత మంది ఈ ప్రార్థనలు ఏకీభవించారు ఈ 49వ దినం వరకు. ఎంత మంది ఈ దినం వరకు ఈ ప్రార్థనలు 50 దినాలు నీ సన్నిధిలో కనిపెట్టుకున్నారు, నీ మాటలు విన్నారు, ప్రార్థనలు ఏకీభవించారు. ఆ కుటుంబాలను దర్శించండి అయ్యా. ప్రతి కుటుంబాలను దర్శించండి అయ్యా. ప్రతి కుటుంబానికి విడుదల ఇవ్వండి అయ్యా. 1 దినం, 2 దినాలు, 3 దినాలు ఉపవసించిన వారిని మీరు దర్శించండి అయ్యా. విడుదల ఇవ్వండి యేసు నామములో. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా శత్రు కార్యాలపై విజయమయ్యా. నీ ప్రజలకు క్షేమమయ్యా. నీ ప్రజలకు సమాధానమయ్యా. నీ ప్రజలకు నెమ్మదయ్యా. నీ ప్రజల జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూడాలా యేసు నామములో అని నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నామయ్యా. ప్రతి వారిని మీరు దర్శించండి. ప్రతి వారిని ముట్టండి. ఇప్పుడే నీ బాహు పంపండి. నీ హస్తం చాపబడును గాక. ఎవరు ఏ రోగాల చేత, ఏ సమస్యల చేత, ఏ ఇబ్బందుల చేత, ఏ పోరాటాల చేత బాధించబడుతున్నారు అట్టి వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. తండ్రి నిన్ను నీ వాక్యానికి లోబడి ఎంతమంది సరిచేయబడ్డారు, ఎంతమంది వారి పాపాలు ఒప్పుకున్నారు, ఎంతమంది అయ్యా నూతనమైన జీవితాన్ని అనుభవించాలని, జీవించాలని ఆశపడుతున్నారు. యేసు నామములో అట్టి వారిని దర్శించండి అయ్యా. ఈ రాత్రి నాయన నువ్వు దర్శించే రాత్రి, ఈ రాత్రి యాకోబును దర్శించినట్లు యేసు నామములో ఈ రాత్రి మీరే మమ్మల్ని దర్శించండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. నీ బలమైన కృప చేత మమ్మల్ని నింపండి. బలహీనులను బలపరిచే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు, బలహీనులమైన మమ్మల్ని బలపరిచి 50 దినాలు మీరు నడిపించినందుకే నీకు స్తోత్రాలు. నీ శక్తివంతమైన కార్యాలు, మహిమగలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అల్పులమైన మా జీవితాల్లో 50 దినాలు మీరు జరిగించినందుకే నీకు స్తోత్రాలు. నూతన దర్శనాల చేత, నూతన వాక్కుల చేత, నూతన ప్రవచనాల చేత, నూతనమైన అయా కళ్ళ ద్వారా మాతో మాట్లాడి నూతన స్వభావాన్ని మాకు ధరింపజేసిన తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం నాయన. మా జీవితాలు సరిచేసుకోవడానికి, మమ్మల్ని మేము అయా రూపు మార్చుకోవటానికి, అయా ఐగుప్తని పాప క్రియలు, హేయ క్రియలు విడిచిపెట్టి పరిపూర్ణంగా నేను వెంబడించడానికి అల్పులమైన మాకు మీరిచ్చినది గొప్ప ధన్యతను బట్టి తండ్రి నేను స్తుతిస్తూ కొనియాడుతున్నామయ్యా. నీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఎంతమంది ఇంకా నాయన నీకు అనాలోచనగా ఉన్నారు, ఎంతమంది నీ సన్నిధికి దూరంగా ఉన్నారు, ఎంతమంది ఇంకా నీకు ప్రభు ప్రాణాత్మ దేహాలను అప్పగించుకోలేదు అయ్యా. ఎంతమంది హృదయం మీకు దూరంగా ఉందో యేసు నామములో నీకు సమీపంగా వచ్చుట కృప దయచేయండి ఆయన. అయ్యా నివాస యోగ్యమైన హృదయముగా మీరు మా హృదయంలో నివసించే అట్టి యోగ్యమైన హృదయముగా మా హృదయాన్ని మార్చండి నాయన. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా,
స్తోత్రాలయ్యా. మా హృదయంలో ఉన్నాము అయ్యా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ఏసునామములో మీరు విడిపించండి అయ్యా. నీకు చోటిచ్చే హృదయముగా, నీకు నివాసయోగ్యమైన హృదయముగా మా హృదయాన్ని మార్చండి అయ్యా. ఎంత మంది ఇంకా నీకు హృదయాన్ని దగ్గర ఇవ్వలేదు, ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. అట్టి వారు యేసునామములో రక్షణ పొందుదురు గాక. అట్టి వారి జీవితంలో మారు మనసు పొందుదురు గాక. అట్టి వారు విడుదలను పొందుకుందురు గాక. అట్టి వారి జీవితంలో మీ ఆశ్చర్య కార్యాలు, మీ అద్భుత కార్యాలు రుచి చూచుదురు గాక. తండ్రి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం నాయన. ఈ రాత్రి ముట్టండి అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. నూతనమైన కృప చేత దర్శించండి అయ్యా, నూతనమైన ఆత్మ చేత దర్శించండి అయ్యా. అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దావీదు సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అతనికి తోడుగా ఉన్న దేవుడు. ఈ రాత్రి మీరే మాకు తోడుగా ఉండండి. ఈ రాత్రి మీరే మాకు తోడైండి నడిపించండి. నీ విషయంలో సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి, నీ సన్నిధిలో బ్రతికే జీవితం, మంచి బుద్ధి కలిగి నీ సన్నిధిలో జీవించే జీవితం యేసు నామములో మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడా నిన్ను స్తుతిస్తున్నాం. నమ్మదగిన తండ్రి నేను కొనియాడుతున్నాం. నమ్మదగిన దేవ నీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. అయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నీ కృప చేత అయ్యా అల్పులమైన మమ్మల్ని మీరు నింపండి దేవా. అయ్యా బలహీనులమైన మమ్మల్ని మీరు నింపండి దేవా. అయ్యా బలహీనులను బలపరిచే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు, నూతనమైన కార్యాలు, మహిమగిలిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో జరిగించే దేవా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ దినమే మా జీవితాలు విడుదలయ్యా, విడుదలయ్యా, విడుదలయ్యా. అద్భుతాలు చూచుదుము గాక, ఆశ్చర్య కార్యాల చేత నింపబడుదుము గాక. అయ్యా మహిమ కలిగిన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు అయ్యా నీ సన్నిధిలో రుచి చూచుదుము గాక. తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి, నిన్ను ఘనపరుస్తున్నాం తండ్రి, నిన్ను మహిమపరుస్తున్నాం తండ్రి, నీకు మహిమ ఆరోపిస్తున్నాం తండ్రి. దేవా నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి నాయన అయ్యా మీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా. నీ బలమైన బాహు మాకు తోడుగా ఉంచండి అయ్యా. నీ మహోన్నత సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. నీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరిని దర్శించి ఎంత మంది నా తండ్రి అయ్యా ఈ దినం నాయన అసమాధానాల చేత, నెమ్మది లేక, కుటుంబాల్లో శాంతి లేక ఎంత మంది వేదన చెందుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు అయ్యా. మానసిక రోగాల చేత అయ్యా, నయం కాని వ్యాధుల చేత, మరణమే శరణమని మరణ పడకల మీద ఎంత మంది బాధించబడుతున్నారు. యేసు నామములో అట్టి వారికి విడుదల కలుగును గాక. అట్టి వారు విడుదల పొందుదురు గాక. అట్టి వారి జీవితంలో, వారి జీవితాల్లో అయ్యా మీ ఆత్మ కార్యాలు జరుగును గాక, స్వస్థత కార్యాలు జరుగును గాక, వారి విడుదలలు పొందుకుందురు గాక. తండ్రి నేను స్తుతిస్తున్నా. ముట్టండి అయ్యా ఇప్పుడే నీ ప్రభావం పంపుదేవా. ప్రతి వారిని ముట్టునైనా యేసు నామములో మమ్మల్ని ముట్టండి తండ్రి. మా జీవితాలను దర్శించండి దేవా. నీకు స్తోత్రాలయ. ప్రతి కుటుంబాన్ని లేవనెత్తయ్యా, ప్రతి కుటుంబాన్ని క్రీస్తు అనే బండపై నిలబెట్టును ఆయన. నీకు స్తోత్రాలు. పాప బంధకాల నుంచి విడిపించండి అయ్యా. లోకం నుండి, లోక పాపల నుండి, లోక ఆచారాల నుండి, అన్ని ఆచారాలను విడిపించండి దేవా. పడిపోతున్న వారం, జారిపోతున్న వారం నాయన అయ్యా, పైకి భక్తి గల వారంగా ఉన్నాం కానీ మీ శక్తిని ఆశ్రయించలేని వారంగా ఉన్నాం ప్రభువా. అయ్యా నీ నీతిని అనుసరించలేని వారంగా ఉన్నాం, యథార్థతను అనుసరించలేని వారంగా ఉన్నాం, నోవాహు అనే నీతి పర్లముగా నీ దృష్టికి కనబడలేని వారంగా ఉన్నాం. దయతో క్షమించండి అయ్యా. మా అపరాధాలు క్షమించండి అయ్యా. ఈ దినం మా పాపములు క్షమించండి. తెలిసి తెలియక అనేక విషయాలు తప్పిపోయాం, జారిపోయాం. నోటి మాటల ద్వారా, కన్నుల చూపుల ద్వారా, చెవి వినికిడి ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, చేతి పనుల ద్వారా, కాలి నడక ద్వారా, హృదయాంతరంగా ఆలోచనల ద్వారా తండ్రి పడిపోయిన వారమని ఒప్పుకుంటున్నాం, జారిపోయిన వారమని ఒప్పుకుంటున్నాం. ఈ దినం మీరే మమ్మల్ని సరిచేయండి నాయన అయ్యా. మీరే మమ్మల్ని నిలవబెట్టండి అయ్యా. మీరే మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ ఆత్మ చేత మీరే మమ్మల్ని నింపండి అయ్యా. శారీరక బలహీనత విడిపించండి ఆయన. తండ్రి నేను స్తుతిస్తున్నాం తండ్రి అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. కృప చూపించండి. ఆనాడు నాయన 50వ దినం మేడగదిలో అపోస్తులపై దిగిన అభిషేకం, మేడగదిలో అపోస్తులపై దిగిన అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా ఈ రాత్రి అయ్యా మాపై అట్టి అభిషేకాన్ని, అగ్ని అభిషేకం యేసు నామములో మాపై కుమ్మరింపబడును గాక. తుచ్చమైనవి, నీచమైనవి, మీకు అయాసమైనవి యేసు నామములో కాలిపోవును గాక. మీకు అయిష్టమైన జీవితం, మీకు అయిష్టమైన చెత్త మా హృదయంలో ఖాళీ అయిపోవాలయ్యా. మా హృదయంలో కాలేవాలయ్యా చెత్త. హృదయం క్లీన్ అయిపోవాలి, హృదయం నీట్ అయిపోవాలి. ఇప్పుడే నీ రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా. నీ రక్తం చేత విడుదల, నీ రక్తం చేత శుద్ధి చేయబట్టని కృపద ఇచ్చే
తండ్రి నీ రక్తంతో మా రహస్య పాపాలు కడిగి వెండయ్యా. అయ్యా వీపు వెనుక తట్టు మా పాపములన్నీ పారవేసే దేవుడు, అగాధ కుప్పంలో వాటిని పాడేసే దేవుడు, మరల వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఏసు నామములో ఈ దిన మా అపరాధాలు, మా దోషాలు, మా పాపాలు క్షమించండి అయ్యా. సరైన మార్గంలో, నీతి మార్గంలో, భక్తి మార్గంలో, విశ్వాసం అనే మార్గంలో, యథార్థత కలిగిన మార్గంలో తండ్రి మీరు మమ్మల్ని నిలవబెట్టండి దేవా. అయ్యా కృప చూపించండి అయ్యా, బలమైన బాహు చూపించండి అయ్యా. అయ్యా సర్వోన్నతుడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సర్వాధికారం కలిగిన తండ్రి నిన్ను స్తుతిస్తున్నా. ఎంత మంది జీవితంలో దేన్ని బట్టి కన్నీరు కారుస్తున్నారు, దేన్ని బట్టి వేదన చెందుతున్నారు, ఏ ప్రతికూల పరిస్థితులు ఎవరెవరి జీవితంలో వారిని అసమాధానములు అనీతిమత్వంలో నడిపిస్తున్నారు, అట్టి వారికి విడుదల కలుగును గాక. అట్టి వారి జీవితంలో ప్రతికూల పరిస్థితి నుంచి విడిపించిన ఆయన, ఆటంక పరిస్థితి నుంచి విడిపించయ్యా, అభ్యంతర పరిస్థితి నుంచి విడిపించయ్యా, పోరాటం నుండి, మానసిక ఒత్తిడి నుండి నీ ప్రజలను మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం. దర్శించండి అయ్యా రాత్రి. అయ్యా మీరే దర్శించండి అయ్యా, దర్శించండి అయ్యా. నీ బాహుబలం తక్కువ కాలేదయ్యా. మోషే నా బాహుబలం తక్కువ కాలేదు. మోషే నీ కర్రను చాపుని మోషేని ఆశీర్వాదకరంగా నడిపించినట్లుగా బలహీనమైన మమ్మలను కూడా ఈ రాత్రి మీరే బలపరిచి నడిపించండి, బలపరిచి వాడుకోండి, బలపరిచి శక్తి కలిగిన అనుభవంలో నడిపించండి. 50వ దినం పెంతెకోస్తు దినం దిగిన అగ్ని అభిషేకం మేము 50వ దినం మీ మహిమ మేఘాన్ని చూచుదుము గాక. 50వ దినం నీ మహిమ చేత నింపబడదుము గాక. 50వ దినం నీ ఆశీర్వాదాల చేత, నీ మేలుల చేత, నీ దీవెనల చేత అల్పులమైన మేము నింపబడదుము గాక, ఆశీర్వాదాన్ని చూచుదుము గాక అని నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం నాయన. 50వ దినం లోనికి మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకే నీకు రేపటి దినం అయ్యా ముగింపు ప్రార్థన మహిమకరంగా మీరు జరిగించండి అయ్యా. నీ మాటలు వినబోతుండగా అయ్యా శక్తి కలిగిన అనుభవాలు, శక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు యేసు నామములో మేము చూచుదుము గాక. పేతురు బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగినట్లుగా ఈ 50 దినాలు నీ బోధ విన్న, నీ మాటలు విన్న మా అందరి మీదికి పరిశుద్ధాత్ముడ మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం, మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ వరాల చేత, ఆత్మ ఫలాల చేత అల్పులమైన మమ్మల్ని మీరు నింపుమని ప్రార్థిస్తున్నాం. దేవా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. 50 దినాలు అయ్యా శక్తి కలిగిన కృప చేత నడిపించారయ్యా, శక్తి కలిగిన మహిమ చేత నడిపించారయ్యా, నీ బాహుబలం చేత నడిపించారయ్యా. మా బలమంతా నీవే యేసయ్యా. ఈ రాత్రి నిన్ను స్తుతిస్తున్నాం. మా బలమంతా నీవే, మా బలమంతా నీవే, మా కోట నీవే, మా కొండ నీవే, మా ఆదరణ మీరే, మా దిక్కు మీరే, మా రక్షణ శృంగం మీరే, మా ధైర్యం మీరే, మా కోట మీరే తండ్రి. ఆశ్రయ దుర్గము మీరే నాయన. మమ్మల్ని మాకు తోడుగా ఉన్న దేవుడు మీరే, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మీరే, మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు మీరే, మమ్మల్ని నిలవబెడుతున్న దేవుడు మీరే. ఈ ప్రార్థనలో మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవుడు నీవే, ఈ ప్రార్థనలో మమ్మల్ని నీతిలో నడిపిస్తున్న దేవుడు నీవే. ఈ ప్రార్థన ద్వారా మా జీవితాల్లో విడుదలను, మా జీవితాల్లో ఆరోగ్యాన్ని, మా జీవితాల్లో క్షేమాన్ని, మా జీవితాల్లో రక్షణను అనుగ్రహిస్తున్న దేవుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అనేకమైన మా పక్షాన అయా తలంపులు, ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్న దేవా, ఉన్నతమైన చిత్తాన్ని కలిగి ఉన్న తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో మీ ఎడల నా తలంపులు అంత హెచ్చుగా ఉన్నవని, హెచ్చైన తలంపులు, హెచ్చైన ఆలోచనలు ఆత్మ చేత నింపటానికి, అనేకమైన మర్మముల చేత అయ్యా నీ ప్రజలమైన మమ్మలను దీవించడానికి సిద్ధంగా ఉన్న దేవా నిన్ను స్తుతిస్తున్నాం. మొరపెట్టే అనుభవంలో మీరు మమ్మల్ని నడిపించండి నాయన. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు, మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయాంతరంగాన్ని లక్ష్య పెట్టునని నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. ఈ రాత్రి మా హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు, మా హృదయాన్ని చూసిన దేవుడు, నీకు ఇష్టకరమైన హృదయముగా, మీరు నివాసం చేసే హృదయముగా, మీకు నివాస యోగ్యమైన హృదయముగా ఈ రాత్రి మా హృదయాన్ని మార్చండి అయ్యా. మా హృదయంలో ఉన్న మచ్చ, డాగు, మలినం, చెత్త యేసు నామములో ఈ రాత్రి ఖాళీ అయిపోవాలి, నీట్ అయిపోవాలి, క్లీన్ అయిపోవాలి. యేసు నామములో నీ రక్తాన్ని ప్రోక్షించండి. మా హృదయాన్ని కడగండి అయ్యా. ప్రతి అపవిత్రత నుండి కడగండి అయ్యా, ప్రతి పాప బంధకాల నుండి కడగండి అయ్యా, ప్రతి బలహీనత నుంచి విడిపించిన ఆయన మీరే శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం, మీరే విడుదలివ్వమని ప్రార్థిస్తున్నాం, మీరే క్షేమం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం, మీరే ఆరోగ్యము చేత మీరే మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్ర. సర్వశక్తి కలిగిన దేవా నిన్ను ఘనపరుస్తున్నాం నాయన. అయ్యా మీ కృప చూపించండి అయ్యా, నీ బలమైన బాహుమాయలను కనపరచండి నాయన. అయ్యా ఏకీభవిస్తున్న వారందరి జీవితాలు మేలులయ్యా, అద్భుతాలయ్యా, ఆశ్చర్యాల కార్యాలయ్యా మీ నామములు జరిగింపచేయండి. ఎంతమంది కామెంట్ రూపంలో
అయ్యా వారి సమస్యను తెలియజేస్తున్నారు. అయ్యా యవనస్తురాలు అయ్యా ఎగ్జామ్ రాసిన వారికి మంచి జ్ఞానం ఇవ్వండి. అయ్యా యవనస్తురాలకి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకి మంచి జ్ఞానం ఇవ్వండి యేసునామములో. అయ్యా మీ జ్ఞానాత్మతో నింపండి అయ్యా. వారి చదువులో మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి చదువులో మీరు కాపుదల ఇవ్వండి అయ్యా. అయ్యా మీ జ్ఞానాత్మతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలకు క్షేమం, నీ బిడ్డలకు ఆరోగ్యం, నీ బిడ్డలకు నెమ్మది మీరు దయచేయండి. మంచిగా ఎగ్జామ్ రాయటానికి అయ్యా, మంచి ర్యాంక్ పొందుకోవడానికి స్కూల్లో కాలేజీలో అయ్యా ప్రతి ఎగ్జామ్లో ప్రతి వారిని మీరు దీవించండి ఆయన. రవలి సిస్టర్ని దర్శించండి. ఆ సిస్టర్ కామెంట్ రూపంలో తన సమస్య చెప్పి ఉంటుండగా అయ్యా ఎంతో ప్రభువా క్రిటికల్ ఆపరేషన్ జరిగి ఉంటుండగా యేసు నామములో ఆ సహోదరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఆ గాయం యేసు నామములో మానిపోవును గాక. ఆ గాయం యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఆ గాయం యేసు నామములో ఆ దేహంపై మానిపోవును గాక. దాని ద్వారా వస్తున్న ప్రతి సమస్య, నొప్పి, అనారోగ్యం యేసు నామములో విడుదలయ్యా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా గర్భఫలం లేని అయ్యా సహోదరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారి గర్భఫలాన్ని దయచేయండి అయ్యా. నిన్ను స్తుతిస్తున్నాం. గర్భఫలం మీరే దయచేయండి అయ్యా. సంతోష్ బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాం. సంతోష్ బ్రదర్ జాబ్ విషయంలో మీ కృప తోడుగా ఉంచండి. జాబ్ లేని వారికి ఈ రాత్రి మీరే జాబ్ దయచేయండి. నీ మహిమ కలిగిన కృపలో అయ్యా వారిని ఆశీర్వదించండి. మీ మహిమ కలిగిన మేలుల చేత ప్రతి వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా ఎంతమంది వారి ప్రార్థన అవసరతలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, మొరపెడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు, చేయబోతున్నారు. వారి ప్రార్థనలకు విడుదల జరుగును గాక. వారి అంశంలో విడుదల కలుగును గాక తండ్రి. నేను స్తుతిస్తున్న వారి హృదయ వాంఛను మీరు తీర్చండి అయ్యా. హృదయంలో ఉన్న ఆ బాధను మీరు తొలగించండి. రాత్రి ప్రభా కృప చూపించండి. 50 దినాలు ఏకీభవించిన వారి జీవితంలో మహిమ కలిగిన కార్యాలు చూడాలయ్యా. మహిమ మేఘం వారు చూడాలయ్యా. నీ ప్రత్యక్షత చేత నింపబడాలయ్యా. నీ మహిమ చేత నింపబడాలయ్యా. నీ మేలుల చేత, నీ దీవెన చేత, నీ ఆశీర్వాదము చేత నీ ప్రజలు నింపబడుదురుగాక. రాబా సఖారాలారా హోరా నహిందే రే నేమే రికెందే రేవే సకేరేల రమ హురాలారా బాబా. నీ ప్రజలు నింపబడుదురు గాక. నీ మహిమ చేత నింపబడుదురు గాక. నీ ఆత్మ చేత నింపబడుదురు గాక. నీ అభిషేకం చేత నింపబడుదురు గాక. నీ మేలుల చేత నింపబడుదురు గాక తండ్రి. నేను స్తుతిస్తున్న మేలైన మార్గం ఏదో విచారించి అందులో నడువుడన్నావు. అట్టి మేలైన మార్గములో నీ ప్రజలమైన మమ్మల్ని మీరు నడిపించండి దేవా. నడిపించండి. ఎంతమంది ఏ వ్యాధుల చేత, ఏ బాధల చేత, ఏ సమస్యల చేత, ఏ పోరాటాల చేత బాధించబడుతున్నారు అట్టి వారికి విడుదలయ్యా. షుగర్తో బాధింపబడుతున్న వారికి విడుదల అయ్యా. బీపీ చేత బాధించబడుతున్న వారికి విడుదల. కిడ్నీ ప్రాబ్లం చేత బాధించబడుతున్న వారికి విడుదల. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధించబడుతున్న వారికి విడుదల అయ్యా. థైరాయిడ్ సమస్యతో బాధించబడుతున్న వారికి విడుదల అయ్యా. కీళ్ళ నొప్పులతో, తలనొప్పులతో బాధించబడుతున్న వారికి యేసు నామములో ఈ రాత్రి విడుదలయ్యా. గుండె సమస్యలతో బాధించబడుతున్న విడుదల. లివర్ సమస్యలతో బాధించబడుతున్న వారికి విడుదల యేసు నామములో విడుదల నాయన. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కిడ్నీ సమస్యతో బాధించబడుతున్న విడుదల. క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న వారికి విడుదల. ఎయిడ్స్ తో బాధపడుతున్న వారికి విడుదల తండ్రి. స్పెయిన్ ప్రాబ్లం అయ్యా తండ్రి. ఆస్తమా అయా తండ్రి ప్రభువా. ఆర్థరైటిక్ ఏ ప్రాబ్లంతో బాధపడుతున్న యేసు నామములో అట్టి రోగాలు వారిని విడిచిపెట్టి పోనుగాక. నీ ప్రజలను, నీ బిడ్డలను ఏ రోగం పరిపాలిస్తున్నా ఆ రోగం ఇప్పుడే యేసు సర్వశక్తి కలిగిన నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా విడుదల కలుగును గాక. స్వస్థతలు కలుగును గాక. ఎన్నడూ చూడని ఆత్మాభిషేకము చేత నీ ప్రజలు నింపబడుదురుగాక. నీ స్వస్థత కార్యాలు వారు పొందుకుందురుగాక. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నదని ఈ రాత్రి మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఇవ్వండి అయ్యా. మాకు విడుదల ఇవ్వండి అయ్యా. మరణ పడకల మీద ఉన్న వారికి విడుదల. మరణ బంధకాల చేత ఉన్న వారికి ఈ రాత్రి విడుదల. యేసు నామములో విడుదలయ్యా. నీ శక్తి కలిగిన నీ ప్రభావం పంపి ఇప్పుడే బాగు చేయండి. ధైర్యాన్ని పుట్టింప చేయండి. భయపడకము, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అన్న నా దక్షిణ స్తుతి నిన్ను ఆదుకుందునని ఈ రాత్రి మీరే నీ బిడ్డలను ఆదుకోండి. మీ బిడ్డలకు విడుదల ఇవ్వండి. మీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. నీ బిడ్డల పక్షంగా మీరు కార్యం చేయండి దేవా. గర్భఫలం లేని వారికి గర్భఫలాలయ్యా. జాబ్ లేని వారికి జాబ్ అయ్యా. నిందల అవమానాల చేత ఉన్న వారికి విడుదలయ్యా. అయ్యా తండ్రి. ఏ బాధల చేత ఉన్నారో వారికి విడుదల. ఏ దుఃఖముతో ఉన్నారో వారికి విడుదలయ్యా. ఏ సమస్యలతో ఉన్నారో వారికి విడుదలయ్యా. ఏ పోరాటాలతో ఉన్నవారో వారికి విడుదలయ్యా. ఏ మానసిక ఒత్తిళ్లతో ఉన్నారో వారికి విడుదలయ్యా. ఏ ఎండిపోయిన అనుభవం ఉన్న వారికి విడుదలయ్యా. ఏ బాలిసతో బంధకాల చేత బంధించబడుతున్న వారికి విడుదల. ఈ రాత్రి నీ ప్రజలు విడుదల పొందుకునే రాత్రిగా ఈ రాత్రి మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. మీరు దర్శించే రాత్రిగా, మీరు విడుదలిచ్చే రాత్రిగా, నీ ప్రజలు క్షేమం చేత నింపబడే రాత్రిగా ఈ రాత్రి
మీరు అభిషేకము గుర్తు మీరు నింపి నడిపించండి. నీ బలమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఆత్మ కార్యాలు మేము రుచి చూచుము గాక. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించునని ఈ రాత్రి నిన్ను స్తుతిస్తుండగా, మొరపెడుతుండగా మా ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. మా దేశంని, మా ప్రపంచ దేశాలు మీరు దర్శించండి. ప్రపంచ దేశాల్లో ఉన్న అయ్యా సమస్త దుష్టిని కార్యాలు మీరు లయపరచండి. మానభంగాలు అయ్యా, హత్యలు, దోపిడీలు అయ్యా, మానభంగం అయ్యా, ఏ దురాలోచనలు మా దేశాల్లో పనిచేస్తున్నాయి. ప్రపంచ దేశాలకు విడుదలయ్యా. ప్రపంచ దేశాలకు శక్యత ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, సంధి చేయండి దేవా. దేశాల మీదకి లేస్తున్న ఆ శత్రుత్వాలు యేసు నామములో అణచివేయబడును గాక. ప్రతి దేశానికి క్షేమం కలుగును గాక. దేశాల మధ్య ఐక్యత, సమాధానము, సహోదర భావం యేసు నామములో కలుగును గాక. సహోదర ప్రేమ నిలువరంగా ఉండును గాక. అసమాధానము, కక్షలు, కోదాలు, కోపము మా జీవితాలు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడని సెలవిచ్చిన దేవా నిన్ను స్తుతిస్తున్నాం. ప్రతి మనుషునితో సమాధానముగా మమ్మల్ని వలె మా పొరుగువారిని ప్రేమించేవారముగా, నీ వాక్యానికి లోబడేవారంగా, నీ చిత్తానుసారంగా నడిచేవారుగా మీరు మమ్మల్ని మార్చండి తండ్రి. ఇంకా నీ వాక్యానికి అవిధేయులమైతే ప్రభువా దయతో క్షమించండి. అవిధేయుల వారిని మీరు దర్శించండి, విధేయులుగా మార్చండి. అవిధేయతను బట్టి యోనా అనేక శ్రమలు పొందినట్లు ఈ దినం శ్రమల చేత, బాధల చేత కృంగిపోయి విసిగి వేసారిపోయిన మా జీవితాలను అయా విధేయులుగా నీ చిత్తానుసారంగా నడిచేవారిగా మీరు మమ్మల్ని బలపరిచి దీవించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ఈ రాత్రి కూడా నీ సన్నిధిలో ప్రార్థించే ఇటు గొప్ప కృపను అల్పులమైన మాకు మీరు దయచేసినందుకే నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ఇంకా అనేక ప్రార్థన అంశాలను బట్టి నీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి అయ్యా. మారు మనసు లేని వారికి మారు మనసు ఇవ్వండి అయ్యా. అయ్యా జీవితాన్ని సరి చేసుకునే అనుభవాన్ని దయచేయండి అయ్యా. మీ చిత్తంలో అయ్యా బ్రతుకు మార్చుకునే జీవితాన్ని మీరు దయచేయండి నాయన. మారు మనసు అనుభవంతో మీరు నింపండి అయ్యా. నూతన స్వభావంతో మీరు ధరింపచేయండి అయ్యా. నూతనమైన కృపలతో నీ ప్రజలు నింపండి అయ్యా. అయ్యా మీ మేలుల చేత నింపండి అయ్యా. మీ ఆశీర్వాదాల చేత నింపండి అయ్యా. ప్రతి వారి దుఃఖ దినాలు మీరు సమాప్తం చేయండి అయ్యా. ప్రతి వారి కన్నీరు అయ్యా మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన తండ్రి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నమ్మదగిన దేవ నీ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా మా జీవితాల్లో నూతన కార్యాలు అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతనమైన కార్యాలు అయ్యా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, శక్తివంతమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మా జీవితాలు మేము రుచి చూచుదుము గాక. పేతురును పిలుచుకొని పేతురును ఆశీర్వదించిన దేవుడు, పేతురును మహిమకరంగా నడిపించిన దేవుడు, ఈ రాత్రి అట్టి మహిమ కలిగిన రీతిలో అల్పులమైన మమ్మలను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అల్పులమైన మా జీవితాలను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. అల్పులమైన మా జీవితాల్లో నూతన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. విడుదల జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మేము రుచి చూచుదుముగాక. తండ్రి నీవే విడిపించండి. సమస్త దుర్నీతిని మమ్మల్ని విడిపించండి. సమస్త బంధకాల నుంచి మమ్మల్ని విడిపించండి. సమస్త పోరాటం నుంచి మమ్మల్ని విడిపించండి. మానసిక వ్యాధుల నుండి, రోగాల నుండి, రుగ్మతల నుండి యేసు నామములో మమ్మల్ని విడుదల కలుగును గాక. నీ క్షేమం మాకు కలుగును గాక. నీ ఆరోగ్యం మాకు కలుగును గాక. నీ నెమ్మది మాకు కలుగును గాక. విడుదల మా జీవితాల్లో జరుగును గాక. తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని సెలవిచ్చిన దేవుడు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించునని వాగ్దానము చేస్తున్న దేవా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినం స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం లేని వారికి సమాధానం, క్షేమం లేని వారికి క్షేమం ఈ రాత్రి కలుగును గాక. తండ్రి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం నాయన. చాలిన దేవుడిగా మీరే మాకు తోడుండండి అయ్యా. మీరే బలపరచండి. బలహీనతల్లో మా శక్తి పరిపూర్ణమవుతున్నదని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మా బలహీనతల యందు మా శక్తి పరిపూర్ణముగా మీరు మార్చండి అయ్యా. పరిపూర్ణులుగా మార్చండి అయ్యా. అసంపూర్ణులుగా ఉన్న మా జీవితాన్ని ఈ రాత్రి మీరు పరిపూర్ణులుగా మార్చండి. నీ చిత్తానికి విధేయులుగా, నీ మాటలకు యోగ్యతలుగా అయ్యా తండ్రి, నీ మాటల ప్రకారంగా జీవించేవారుగా మీరు మమ్మల్ని మార్చండి. అవిధేయత మాలో కొట్టివేయండి ఆయన. అయ్యా విధేయులుగా మమ్మల్ని మార్చండి. వివేచన కలిగిన వారంగా ఆత్మ వరాల చేత మీరు మమ్మల్ని నింపండి అయ్యా. ఈ 4వ సంవత్సరంలో 50 దినాల ఉపవాస ప్రార్థనలు నీ మహిమ కలిగిన కృప చేత మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు వందనాలు నాయన. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపినందుకే నీకు స్తోత్రాలయ్యా. ఆత్మ వరాలతో మమ్మల్ని నింపండి అయ్యా. ఆత్మ ఫలాలతో మమ్మల్ని నింపండి అయ్యా. నీ మహిమకరంగా మమ్మల్ని నడిపించావు, దీవించావు, ఆశీర్వదించావు, మేలుల చేత నింపావు, కృప చేత నింపావు తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. నీకే మహిమ చెల్లిస్తున్నాను నాయన. విడువని దేవా, ఎడబాయిని తండ్రి, మా పక్షమను మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగిస్తున్న దేవా నీ స్తోత్రాలు నాయన.
అయ్యా మీకు స్తోత్రాలయ్యా. ఆత్మ వరములను ఆసక్తితో ఆపేక్షించుడని, ఆత్మతో ఆసక్తితో ఆత్మ వరాలు పొందుకునే వారంగా, ఆత్మ ఫలాలు పొందుకునే వారంగా, నీ చిత్తానుసారంగా నడిచే వారంగా, నీ మేలు పొందుకునే వారంగా, నీ మహిమ చేత నింపబడే వారిగా మీరు మార్చండి. మమ్మలను, మా కుటుంబాలు మీరు దర్శించండి. మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని, మా కుటుంబాన్ని బలహీనపరచాలని, మా కుటుంబంలో పనిచేస్తున్న ప్రతి సాతాను పోరాటాలు, మాంత్రిక పోరాటాలు, చేతబడి శక్తుల ప్రభావం, దురాత్మ శక్తుల ప్రభావం, వాయుమండల శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. బయలు దేవత సంబంధమైన ప్రతి చీకటి కార్యాలు, అంధకార శక్తులకు విడుదల కలుగునుగాక. ప్రయోజనము లేని నిష్ప్రయోజకులైన మమ్ములను ప్రయోజకులుగా మీరు మలుచుమని ప్రార్థిస్తున్నాం. అయ్యా అర్హమైన పాత్ర మమ్మల్ని మలచండి అయ్యా. పనికి రాని మమ్మల్ని పనికొచ్చే పాత్రలాగా, విలువ కలిగిన పాత్రలుగా, నీ చేతిలో మహిమ కలిగిన పాత్రలుగా మీరు మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. చదువుతున్న వారికి మీ జ్ఞానం ఎవరిని దర్శించండి, నీ పని కొరకు సిద్ధపరచండి. అనేకులను లేవనెత్తండి అయ్యా. కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసేటి వాడు తక్కువ మంది ఉన్నారని నీ పని వారిని సిద్ధపరచండి. యవనులను మీరు లేపుకోండి. యవనులు దర్శనం చూచుదురు అయ్యా. ముసలి వారు కలలు కొందరు అంటున్నావు అయ్యా. అన్య జనుల మీద, అంత్య దినముల్లో అన్య జనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ మీరు నింపుదేవా. అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినని ఒక్క ప్రసంగం 3000 మంది, రెండవ ప్రసంగానికి 5000 మంది మారు మనసు పొందినట్లుగా అట్టి ఆత్మ కార్యాలు, ఉపవాస ప్రార్థనల ద్వారా మా జీవితాల్లో జరుగును గాక. విడుదల కార్యాలు చూచుదు రామ సక్కరాలరా రిబందర కురియా రామ సక్కరాలరా బాబా. ఆత్మ కార్యాలు మహిమ కలిగిన కార్యాలు మేము రుచి చూచుదుము కాక. తండ్రి నీకు స్తోత్రం. అట్టి ఆత్మ అనుభవముతో, అట్టి మహిమ కలిగిన కృపతో, అట్టి ఆత్మాభిషేకముతో మీరు మమ్మల్ని నింపండి, బలపరచండి. దేవా నిన్ను స్తుతిస్తున్నాం. మా బలమంతా నీవే, మా శక్తి కలిగిన దేవుడు నీవే. నీ కొరకు బ్రతికే వారంగా, నీ కొరకు అప్పగించుకునే వారంగా, నీ కొరకు సమర్పించుకునే వారంగా, నీ సన్నిధిలో తీర్మానం తీసుకునే వారంగా, నీ సన్నిధిలో నిలకడగా నిలువబడే జీవితం అల్పులమైన మాకు మీరు అనుగ్రహించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి కన్నీరు తుడవండి. ఉల్లాస వస్త్రంతో మీరు ధరింపచేయండి. రక్షణ వస్త్రాన్ని ధరింపచేయండి. నీతి అనే వస్త్రాన్ని ధరింపచేయండి అయ్యా. నీ కృప చేత ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీరు నింపండి దేవా, బలపరచండి. దేవానికి స్తోత్రం. ప్రతి వారి దుఃఖ దినాలు సమాప్తం చేయమని ప్రార్థిస్తున్నాం. విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ మేలుల చేత నింపుమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన తండ్రి, ఇంకా ఏ అంశాలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థించాలి అయ్యా, ప్రార్థించలేకపోతున్నా, మరిచిపోయాం. నీ కృపలు దర్శించండి. ప్రతి వారి కృప, నీ బిడ్డల పక్షంగా మీరు కృప కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు తండ్రి మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడా నిన్ను స్తుతిస్తున్నాం. నా పట్ల ఇంకా నీ పరిపూర్ణమైన చిత్తాన్ని బయలుపరచనయ్యా. నీ దర్శనం చేత నింపండి, నీ ప్రవచనం చేత, నీ వాక్కు చేత నింపండి. 50 దినాలు అల్పునే నన్ను మీరు నిలబెట్టినందుకై తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. నీ ఇంకా మహిమకరంగా జీవించడానికి, నీ నామానికి ఘనత తెచ్చే కుమారుడిగా, నీ నామానికి మహిమ తెచ్చే కుమారుడిగా, నీ చిత్తానుసారంగా నడిపించే కుమారుడిగా మీరు నన్ను మార్చండి. దేవానికి స్తోత్రాలైనా. ప్రతి కొరతలు మీరు తొలగించండి. సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు అయ్యా, అప్పుల బాధ నుంచి విడిపించండి. వివాహ విషయంలో ఘనమైన కార్యాన్ని జరిగించండి తండ్రి. నీకు స్తోత్రం. జాబ్ విషయంలో మీ మహిమ కార్యాన్ని జరిగించండి. మీ సేవా పరిచర్య విషయంలో మీ చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన తండ్రి, కుటుంబాలను దర్శించండి. మా కుటుంబాన్ని దర్శించండి, బలపరచండి, ఆత్మచేత నింపండి. దేవాన్ని చిత్తానుసారంగా నడిపించండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి కుటుంబానికి విడుదల ఇవ్వండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి కార్యాలు మీరు లయపరచండి. నీ ప్రజల పక్షంగా మీరుండి కార్యం చేయండి తండ్రి. నిన్ను స్తుతిస్తూ కనపరుస్తున్నామయ్యా. ఈ రాత్రి 2వ దినం అయ్యా తండ్రి, ఈ అర్ధరాత్రి నీ నామాన్ని స్తుతించే, ఈ రాత్రి నీ సన్నిధిలో మొరపెట్టే ఈ అల్పులమైన మాకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి, మా ప్రార్థన మీరు ఆలకించిన విధానం బట్టి తండ్రి నిన్ను స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ప్రభా నీ నామాన్ని కొనియాడుతున్నాం. మా ప్రార్థనలు మీరు జవాబిస్తున్నందుకే, మా ప్రార్థనలు బట్టి మాకు విడుదలిస్తున్నందుకే, మా ప్రార్థన బట్టి మాకు స్వస్థత ఇస్తున్నందుకే, మా ప్రార్థన బట్టి మా జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహిమ కలిగిన కార్యాలు తండ్రి మీరు జరిగించబోతున్నందుకే నిన్ను స్తుతిస్తున్నాం నాయన. అయ్యా యూట్యూబ్ ఛానల్ అనేకులు పరిచయం కావడానికి, అనేకులు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, అనేకులు ఇంకా నీ మాటలు వినటానికి కృప దయచేయండి. అట్టి రీతిలో మీరు నడిపించండి, బలహీనత నుంచి విడిపించండి అయ్యా. మా హృదయంలో తలంపు పుట్టుకుముడికి దాని ఆంతర్యాన్ని గ్రహిస్తున్న దేవుడు, హృదయాన్ని చూస్తున్న దేవుడు, పైరు పని లక్ష్య పెట్టని దేవుడు తండ్రి నేను సూచిస్తున్నాం నాయన. మా హృదయం మీకు ఇష్టకరంగా ఉండటానికి, మా హృదయంలో నిన్ను చేర్చుకోవటానికి, హృదయం అనే తలుపునొద్ద నిలుచుని మీరు తట్టుచున్నారు
అయ్యా మీ స్వరాన్ని విని తలుపు తీసే వారంగా, మీకు లోబడే వారంగా, మా జీవితాలను మీ సన్నిధిలో సరి చేసుకునే వారంగా, మీ చిత్తానికి అప్పగించుకునే వారుగా మీరు మమ్మల్ని మార్చండి. అన్ని విధాలు మీరే బలపరచండి. ప్రతి కాడి మీరు విరగొట్టండి. దుర్మార్గుడు కట్లు తెంచివేయండి, బాధ కట్లు తెంచివేయండి, బంధకాలు తెంచివేయండి. బాధించబడుతున్న మాకు విడుదలయ్యా. అంధకార శక్తుల చేత బాధించబడుతున్న వారికి విడుదలయ్యా. ఆరిపోయిన మా జీవితాలను వెలిగించండి. ఓటికొండ వంటి మా జీవితాలను సమృద్ధి మేలులతో నింపండి. రాత్రి అయ్యా అప్పుల బాధ నుంచి విడిపించే, ఆర్థికంగా విడిపించే, కోర్టు సమస్యల నుంచి, అయ్యా భార్య భర్తల మధ్య ఉన్న అసమాధానం నుంచి, గొడవల నుంచి ప్రతి కుటుంబాలను విడిపించండి. కుటుంబాల సమాధానం, శక్యత, ఐక్యత ఏసునామములో మీరు దయచేయి. ఏ సమస్యల చేత ఎంత మంది కక్షలు పెంచుకుని కొట్లాటల చేత అయ్యా ఎంత మంది విరోధ స్వభావాన్ని కలిగి ఉన్నారో వారిని ప్రేమ చేత నింపండి, ఐక్యతతో నింపండి, క్షమాపణను దయచేయండి. దేవా సరిచేసుకుని కృపను దయచేయండి. నీ ప్రజలందరికీ సమాధానం, నీ ప్రజలందరికీ శక్యత, నీ ప్రజలందరికీ నెమ్మది ప్రభు మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాను. చాలిన దేవుడు మీరు తోడుండండి. ప్రతి వారి కన్నీరు మీరు తుడవండి. కోర్టు సమస్యలు కొట్టివేయండి ఆయన. న్యాయమైన న్యాయం ప్రతి వారికి జరుగుటని కృప తెచ్చి నీ ప్రజలకి క్షేమాన్ని ఇవ్వండి. తప్పిపోయిన వారు మమ్మల్ని సరిచేయండి. తప్పిపోయిన మమ్మల్ని వెతకండి. రాత్రి అయ్యా మమ్మల్ని సరిచేసి మరలా నీతిలో, భక్తుల, విశ్వాసంలో, ప్రార్థనలు నిలబెట్టి బలపరచమని, అన్ని విధాల మీ కృప తోడుగొంచమని, చివరి దినం 50వ దినం నీ మహిమ చేత, నీ ఆత్మ చేత, నీ అభిషేకము చేత, నీ కృప చేత అల్పులమైన మమ్మల్ని నింపి బలపరచమని సర్వశక్తి కలిగిన నా జరేడని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు శక్తికరంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి అల్పులమైన మనకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మన ప్రార్థనలు ప్రభు ఆలకించి మన జీవితాల్లో ప్రభు నూతనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, విడుదల కార్యాలు, స్వస్థత కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రభు మళ్ళీ విడిపించబోతున్నాడు. ప్రభు మళ్ళీ లేవనెత్తబోతున్నాడు. ప్రభు మళ్ళీ స్వస్థపరచబోతున్నాడు. ఈ రాత్రి నమ్ముదాం. నమ్మినట్ల నా మహిమను చూతువని మార్తతో సెలవిచ్చిన దేవుడు ఈ రాత్రి నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. మనం నమ్ముదాం. ప్రభు కార్యాలు చూద్దాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు దీవించి బలపరచును గాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, బ్రదర్ హనన్య అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. ఈ అర్ధరాత్రి ప్రార్థన 2వ దినం ప్రభు కృపలో ఇటు రీతిగా మనం ప్రార్థనలు గడపటానికి ప్రభు ఇచ్చినట్టు ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరలా రేపటి దినం కలుసుకుందాం. 3వ దినం శక్తివంతముగా ప్రభుని స్తుతిద్దాం. ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ప్రభు మనల్ని దర్శించబోతా ఉన్నాడు. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. ప్రభు చిత్తానుసారంగా నడిపించబోద్దాం. మీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతి ఒక్కరు కలిసి ప్రార్థన చేద్దాం, ఏకీభవిద్దాం. ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.